ఏ బ్యాచ్ అయినా సరే ఇలా గెట్ టుగెదర్ పెట్టుకుందాం అంటేసరికి ఎంతో కొంతమంది అంటే మ్యాక్సిమం 70% అందరూ రాకపోవచ్చు, కారణాలు రకరకాలు ఉంటాయి. తప్పనిసరిగా సక్సెస్ చేస్తున్నారు, అవుతుంది కూడా. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఆ పీరియడ్లో, ఎడ్యుకేషన్ పీరియడ్లో ఉన్నటువంటి అటాచ్మెంట్ అలా ఉంటుంది మనం. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడున్నా సరే, మనకి ఎంత బిజీగా ఉన్నా సరే, ఎన్ని పనులు ఉన్నా సరే, మనం తప్పకుండా అవకాశం ఉన్నంత వరకు అటెండ్ అవ్వడానికి దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నమాట. అంత మంచి గ్యాదరింగ్ ఇది. ఎందుకంటే మనం విద్యార్థి దశలో మనం గడిపినటువంటి కాలం అంతా కూడా అప్పుడప్పుడు మనకి గుర్తొస్తుంటుంటే మనకు ఉన్నటువంటి ప్రెజర్, రోజువారీ మన యొక్క యాక్టివిటీస్లో మనం ఉన్నటువంటి పనుల్లో మనకు ఉన్నటువంటి ఒత్తిడి, ఇది కొంత రిలాక్స్ అయిపోతాం అన్నమాట. రిలాక్స్ అయిపోయి చాలా ఫ్రీగా ఉంటాం అన్నమాట. అందుకోసం ఇటువంటి తప్పనిసరిగా మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంగా నేను అంటే నాకు కొంతమంది పేర్లు ఇప్పటికీ రెగ్యులర్గా నాకు కొంతమంది కనిపిస్తుంటుంటారు, వాళ్ళ పేర్లు నాకు తెలుసు. కొంతమందిని ఆఫ్టర్ 25 years చూడడం వల్ల ఏంటంటే మనుషులు కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు. కొన్ని పేర్లు చెప్పగానే రిమైండ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, మన పరమేశ్వర్ వచ్చారు, ఇంగ్లీష్ మాస్టర్ ఇప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాస్టర్ ప్లీజ్. రావడం ఎలాగింది, రావడం ఎలాగ ఆగట్లేదు.